అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఎంఈఓ గారు పంపించేటువంటి మెసేజ్ ఇన్సిడెంట్ రిపోర్టింగ్ మాడ్యూల్ ఇన్ ద లీప్ యాప్. దీన్ని ఏ విధంగా చేయాలో మన లీప్ యాప్ ద్వారా ఎలా ఇన్సిడెంట్ని రైజ్ చేయాలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఇన్సిడెంట్ రిపోర్టింగ్ అనే పేరులోనే ఉంది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది మన స్కూల్లో అన్వాంటెడ్గా, దాన్ని ఎలా రైజ్ చేయాలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మన లీప్ యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, యూజర్ నేమ్ కింద మన స్కూల్ డైస్ కోడ్, లీప్ యాప్ యొక్క పాస్వర్డ్ ఆ రెండు ఇచ్చి లాగిన్ మీద ప్రెస్ చేయాలి. లాగిన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది. మన హెడ్ మాస్టర్ గారి పేరు, మన స్కూల్ పేరు తెలిసిందే కదా. దాంట్లో స్టూడెంట్, టీచరు అలా ఉంటాయి కదా. కమ్యూనికేషన్ అనే ట్యాబ్ని మనం ఓపెన్ చేయాలి. కమ్యూనికేషన్ దాంట్లో ఓపెన్ చేయంగానే స్టూడెంట్ పేరెంట్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్, డాక్యుమెంట్స్, ఇన్సిడెంట్ రిపోర్టింగ్, నోటిఫికేషన్ ఇలా కనబడుతుంది. దాంట్లో మూడోది అయినటువంటి ఇన్సిడెంట్ రిపోర్టింగ్ దానిని ప్రెస్ చేయాలి. దాన్ని ప్రెస్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ సివియారిటీ లెవెల్స్ L1, L2, L3, L4. దీంట్లో మొట్టమొదటిది L1 అంటే జరిగిన ఇన్సిడెంట్ యొక్క సివియారిటీని బట్టి. ఫస్ట్ దాంట్లో అది మైనర్, చాలా చిన్నది, స్మాల్ ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని ఇక్కడ అంటే మనం ఇచ్చేటువంటి ఇన్సిడెంట్ అది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని ఆటోమేటిక్గా అక్కడే జనరేట్ అవుతుంది. సో లెవెల్ 1 అంటే మన స్కూల్ హెడ్ మాస్టర్ గారి పరిధి, లెవెల్ 2 అంటే మన ఎంఈఓ గారి పరిధి, లెవెల్ 3 ఎంఈఓ ప్లస్ డిఈఓ గారి పరిధి, లెవెల్ 4 డిఈఓ ప్లస్ కలెక్టర్. సో లెవెల్ 1లో మైనర్ ఇష్యూస్ ఏదైనా జరిగాయి అది స్కూల్ హెడ్ మాస్టర్. నెక్స్ట్ లెవెల్ 2 ఇది మోడరేట్, అంటే ఒక ఇష్యూ రిపీటెడ్గా జరుగుతూ ఉంది, స్కూల్ని అవుటర్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు, అటువంటి ఇష్యూస్. లేదా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదైనా డ్యామేజ్ కలిగింది, అటువంటి ఇష్యూస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే లెవెల్ 3 ఇది చాలా మేజర్. దీనికన్నా లెవెల్ 4 ఇంకా క్రిటికల్. దీంట్లో అబ్యూజు, డెత్, డిజాస్టరు ఇటువంటివి జరిగినప్పుడు ఆ సివియారిటీ లెవెల్ 4 వరకు వెళ్తుంది. ఏ విధంగా ఇన్సిడెంట్ రైజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కింద రైజ్ ఇన్సిడెంట్ నొక్కాలి. దాన్ని ప్రెస్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇన్సిడెంట్ కేటగిరీ కింద ఉన్నటువంటి డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేయాలి. అక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. స్టూడెంట్ రిలేటెడా, స్టాఫ్ రిలేటెడా, ఇన్ఫ్రాస్ట్రక్చరా, ఎక్స్టర్నల్ థ్రెట్టా, అదర్స్ ఆర్ మిస్లీనియస్ ఇవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దానిలో మొట్టమొదటిది స్టూడెంట్ రిలేటెడ్ ఓపెన్ చేసి దాని కింద సబ్ కేటగిరీ అనేది ఉంది. దాన్ని నొక్కగానే వయోలెన్స్, అబ్యూస్, హెల్త్ ఎమర్జెన్సీ, మిస్సింగ్ స్టూడెంట్ అని ఈ విధంగా 4 సబ్ కేటగిరీస్ వస్తాయి. మనకి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే అది మనం చూస్ చేసుకోవాలి. ఇవి 4 కూడా క్రిటికల్ సివియారిటీ కిందకే వస్తాయి, అంటే డిఈఓ కలెక్టర్ గారి పరిధిలోకి వెళ్ళిపోతాయి. దాంట్లో మొట్టమొదటిది వయోలెన్స్ అనేది వయోలెన్స్ నొక్కగానే కింద చూడండి క్రిటికల్ లెవెల్ 4 అంటే ఇది డిఈఓ ప్లస్ కలెక్టర్ గారి స్థాయికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రెండోది అబ్యూస్, దీన్ని ప్రెస్ చేస్తే ఇది కూడా క్రిటికల్ లెవెల్ 4. దాని తర్వాత హెల్త్ ఎమర్జెన్సీ, ఇది క్రిటికల్. దాని తర్వాత ఉన్నటువంటి మిస్సింగ్ స్టూడెంట్ ఇది కూడా క్రిటికల్.
అంటే స్టూడెంట్కి సంబంధించిన 4 సబ్ కేటగిరీస్ క్రిటికల్, లెవెల్ 4 సివియారిటీ కిందకి వస్తాయి. సో ఇవి డిఈఓ కలెక్టర్ గారి పరిధిలోకి వెళ్ళిపోతాయి. దాని తర్వాత నెక్స్ట్ స్టాఫ్ రిలేటెడ్లో సబ్ కేటగిరీ కింద మిస్కాండక్ట్, ఆబ్సెంటిజం, ఇంటర్ స్టాఫ్ కాన్ఫ్లిక్ట్, ఈ 3 ట్యాబ్స్ అనేవి ఉంటాయి. మనకి ఏదైతే మొట్టమొదటిది మిస్కాండక్ట్ నొక్కితే ఇది మైనర్ లెవెల్ 1 హెచ్ఎం గారి పరిధి. ఆ తర్వాత వచ్చేటువంటిది మిస్కాండక్ట్ తర్వాత మరొకటి చూస్తే ఆబ్సెంటిజం, అంటే స్టాఫ్ రెగ్యులర్గా ఆబ్సెంట్ అవుతూ ఉంటే హెచ్ఎం గారు రైజ్ చేసి హెచ్ఎం గారి పరిధిలోనే ఉంటుంది, దాన్ని తీసి. నెక్స్ట్ ఇంటర్ స్టాఫ్ కాన్ఫ్లిక్ట్, స్టాఫ్లోనే మధ్య గొడవలు జరిగి, ఇది కూడా స్కూల్ పరిధిలోనే ఉంటుంది. సో ఇది కూడా మైనరే లెవెల్ 1. ఇది మైనర్ లెవెల్ 1 అనగానే హెచ్ఎం గారి పరిధి. దాని తర్వాత మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీని కిందకి వెళ్తే 3 ఓపెన్ అవుతాయి. బిల్డింగ్ డ్యామేజ్, ఇది మోడరేట్ లెవెల్ 2 ఎంఈఓ గారి పరిధి కిందకి ఇది వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, ఫైర్, సేఫ్టీ హజార్డ్, ఇది కూడా మోడరేట్ ఎంఈఓ గారి పరిధి. నెక్స్ట్ వాటర్, టాయిలెట్ ఇష్యూ ఎంఈఓ గారి పరిధి కిందకే వస్తుంది. నేను మా పాఠశాలకు సంబంధించి ఒక ఇష్యూని రైజ్ చేశాను, అది ఎలక్ట్రిసిటీ, ఫైర్, సేఫ్టీ హజార్డ్ కింద, ఇది మోడరేట్ లెవెల్ 2. దీనిలో కింద లొకేషన్, క్లాస్ రూమ్లో జరిగిందా, ప్లే గ్రౌండా, టాయిలెట్ బ్లాకా, గేటా, అదర్స్ అని ఉంటుంది. దాని కింద డేట్ ఉంటుంది, ఆ ఇష్యూ ఎప్పుడు జరిగింది. యాక్చువల్గా మనం ఏ రోజైతే ఇన్సిడెంట్ రైజ్ చేస్తున్నామో ఆ ఇన్సిడెంట్ ఆ రోజే జరిగే విధంగా చూసుకోండి. ఎందుకంటే మనం ఆలస్యం చేసే కొద్దీ మన ప్రమేయం ఉందేమో అనే డౌట్ అనేది రైజ్ అవుతుంది. కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరగంగానే మనకి కబుర్ అందంగానే ఇన్సిడెంట్ని రైజ్ చేసేయచ్చు. దాని కింద డేట్ ఉంది, దాని కింద టైం వస్తుంది, ఆ ఇన్సిడెంట్ ఎన్ని గంటలకు జరిగిందో ఆ టైంని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని కింద డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ పూర్తిగా లెంగ్తీగా చెప్పాలంటే డిస్క్రిప్టివ్గా రాయొచ్చు, 2-3 మాటల్లో కూడా రాయొచ్చు. నేను మా స్కూల్లో నా వరండాలో బిగించినటువంటి ఎలక్ట్రిక్ లైట్ని అవుటర్స్ వచ్చి ఊడబెక్కడం జరిగింది. దానికి నేను ఈ విధంగా డిస్క్రిప్షన్ రాయడం జరిగింది. అవుటర్స్ వర్ కాజ్ డ్యామేజ్ ఎల్ఈడి బల్బ్ అట్ వరండా. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టీచర్ ఎఫెక్టెడ్ అని ఉంది. మనకి ఈ ఇష్యూకి ఎటువంటి టీచర్స్ స్టూడెంట్ ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి దాన్ని నొక్కగానే నెంబర్స్ వస్తాయి. మనకి ఇక్కడ 0 కాబట్టి నేను 0 ప్రెస్ చేశాను. లేదా ఏదైనా పిల్లవాడికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, మనం 1 అని అట్లా, లేదా మిడ్ డే మీల్స్లో ఏదైనా జరిగింది, ఒక 10 మంది ఎఫెక్ట్ 10 అట్లా ఇవ్వచ్చు. నేను ఇక్కడ 0 ఇచ్చాను. దాని కింద అప్లోడ్ వీడియో ఆర్ ఫొటోస్ అని, దీనిలో ఇమేజ్ 1 5 ఇమేజెస్ వరకు మనం ఇవ్వచ్చు. దాని కింద వీడియోను కూడా మనం ఇవ్వచ్చు. దానిలో ఖచ్చితంగా ఒక ఫోటో అయితే మస్ట్ అండ్ షుడ్. దానిలో ఇమేజ్ 1 అని ఉంది కదా, దాని పక్కన ఉన్నటువంటి కెమెరా సింబల్ని ప్రెస్ చేయగానే కెమెరానా గ్యాలరీనా అని వస్తుంది. మనం అక్కడే ఉన్నాం, అక్కడే జరిగితే కెమెరాలో తీయచ్చు, లేదంటే మనం గ్యాలరీలోకి వెళ్ళి కూడా మనం ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఇలాగ ఇన్సిడెంట్ మనకి కనబడుతుంది. దాన్ని నొక్కగానే ఆటోమేటిక్గా అక్కడ కింద ఉన్నటువంటి డన్ అనే బటన్ ప్రెస్ చేయగానే అది ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. మనం మళ్ళీ చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. ఈ విధంగా ఒకవేళ మనం ఇమేజ్ని మార్చాలి, దాని కింద ఉన్నటువంటి రీక్యాప్చర్ని ప్రెస్ చేయొచ్చు.
ఏం మార్చక్కర్లేదు ఉంటే క్లోజ్ బటన్ నొక్కేయచ్చు. అలా నొక్కిన తర్వాత మళ్ళీ మనం పాత దాంట్లోకి వెళ్తాం. అక్కడ ఈ విధంగా మనకి కనిపిస్తుంది. దాని కింద ఇమ్మీడియట్ యాక్షన్ టేకెన్ బై హెచ్ఎం అనేది ఉంటుంది. దాని హెచ్ఎంగా మనం ఏం చేస్తామో మనం అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేస్తే మన ఇన్సిడెంట్ రైజ్ అవుతుంది. నేను ఇచ్చినటువంటి ఇన్సిడెంట్ మనం మళ్ళీ చూసుకోవచ్చు. ఎక్కడ చూసుకోవచ్చు అంటే మనం బ్యాక్కి వెళ్ళంగానే మనకి ఇందాక ఉన్నట్టు L1, L2, L3, L4 ఉన్నాయి కదా, అక్కడ చూసుకోవచ్చు. నేను రైజ్ చేసిన ఇన్సిడెంట్ L2లో ఉంది చూడండి. ఇక్కడ ఓపెన్ 1, క్లోజ్ 0, తర్వాత ఆ విధంగా మనం రైజ్ చేసిన ఇన్సిడెంట్ కనబడుతుంది. నేను L2 కాబట్టి ఆ L2 మీద ప్రెస్ చేయగానే చూడండి ఇన్సిడెంట్ రైజ్ అయింది. సేమ్ అది ఓపెన్లో ఉంది. మన స్కూల్ పేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి అని ఈ విధంగా కనబడుతుంది. మనం కంప్లైంట్ మొత్తం చూసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా చూసుకోవాలన్నా దాని మీద ప్రెస్ చేయగానే మన మొత్తం ఇన్సిడెంట్ మొత్తం ఎలాబరేట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా అంటే మళ్ళీ చూసుకోవచ్చు. ఇలాగా మనం ఇన్సిడెంట్లు ఎన్నైతే అన్ని రైజ్ చేసినప్పుడు అవి ఓపెన్లో ఉన్నాయా క్లోజ్లో ఉన్నాయా చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇన్సిడెంట్ రైజ్ చేయడం అనేది చేసుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు.